హలో ఎక్స్క్యూజ్ మీ అబ్బాయిలు ఒకసారి ట్రారా మీతో మాట్లాడతా. నీ పేరేంటి? నీ పేరు? రవి. లక్కీ రవి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవా? నీ దగ్గర ఉన్నాయా? మీకెందుకంటే ఏంది? పర్సులో డబ్బులు ఉన్నాయా అని. లేవా? అంటే నాకు కొంచెం అవసరం ఉంది, కొంచెం హెల్ప్ చేస్తారని. నాకు ఫిజికల్ వద్దు, డబ్బులు ఇస్తే చాలు. ఫైనాన్స్గా ఇవ్వండి నాకు చాలు. అట్లా ఎవరు? సరే నేను లవర్ని డబ్బులు ఇవ్వా? ఇస్తావా? ఇప్పుడు కలిసి లవర్ డబ్బులు. సరే మళ్ళీ అటు పోయి రండి, మళ్ళీ అప్పుడు లవర్ని చేసుకుంటా మరి. మీకేం సంబంధం కానీ నీ దగ్గర డబ్బులు లేవా? ఇవి మరి ఓ 1500 కావాలి, ఇవ్వండి అప్పు. అంటే ఎందుకంటే నేను మా లవర్ ఓయి రూమ్కి వెళ్దామని. చూడండి కావాలంటే బొక్కల్లోనండి. మరి చూడరు కదా, డబ్బులు ఇవ్వు చాలు. నా లవరు మా లవర్ అమ్మన్నా అంటే లేవు మా లవర్ దగ్గర డబ్బులు. మీరు ఇస్తే నేను ఓయి రూమ్ తీసుకుంటాం ఇవాళ. అంటే వాళ్ళు మేము ఎంజాయ్ చేయాలని చెప్పి నాకు నైట్లో కల్లో చెప్పాడు మా లవర్, ఇవాళ మనం ఎంజాయ్ చేయాలి, రూమ్కి వెళ్దాం పదా అన్నాడు. మీరు ఇవ్వండి డబ్బులు. మా లవర్ వేస్ట్, మా లవర్ దగ్గర వేస్ట్. నా డబ్బులు ఉండే ఏముండవు, జోబులు ఖాళీ. మా లవర్ దగ్గర వేస్ట్. నా డబ్బులు ఉండే ఏముండవు, జోబులు ఖాళీ. పొదల్లోకి మేము ఎందుకు వెళ్తాము? అంత చీప్గా మేము వెళ్ళాం. కావాలంటే ఇట్టు అడుక్కొని రూమ్ తీసుకొని పోతా. మీరిద్దరు ఏం చేస్తారు మరి? మగోళ్ళే కదా ఇద్దరు, ఆడింగ్లో లేని. డబ్బులు ఇవ్వు. డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఉన్నాయి, జోబులు చెక్ చేయండి. డబ్బులు ఇవ్వండి బాయ్. ఫోన్పేలో ఉంటే కొట్టండి నా ఫోన్ నెంబర్కి. కావాలంటే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతాను నేను. నా లవర్తో నేను ఇప్పుడు ఓయి రూమ్కి పోవాలి, మీరు హెల్ప్ చేయండి. కావాలంటే 1500 ఇస్తే నీకు నేను 2000 ఇస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2 రోజులు ఇచ్చేస్తా, డబ్బులు ఇవ్వండి. సరే నా నంబర్ తీసుకోండి, నాకు ఫోన్ చేయండి. నాకు మీరు డబ్బులు ఇవ్వాలి, మీ నంబర్ నేను బ్లాక్లో పెడతా, సరేనా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అంటే బ్లాక్లో పెడతానంటే సేవ్ చేసి పెడతాను అంటున్నా, అకౌంట్లో పెడతాను అన్న. బ్లాక్ అంటే నా దృష్టిలో అది అకౌంట్లో పెట్టుకుంటాను. డబ్బులు లేకోకుండా ఏం చేస్తున్నారు ఇద్దరు? నువ్వెవరు నాకు ఈయనని చెప్పడానికి? డబ్బులు ఇవ్వు అడిగినప్పుడు. ఎందుకు మీరు ఆగారు? నేను ఆగమంటే బుద్ధి లేదు మీకు? సిగ్గు లేదా? డబ్బులు బాబు అన్న అబ్బాయిలు అన్నా నేను. మరి నేను కూడా అమ్మాయిని కాబట్టి పిలిచా. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వండి 1500. కావాలంటే మీకు చెప్పాక 2000 ఇచ్చేస్తాను. మా లవర్ ఆడింగ్లోడు. ఇప్పుడు ఏంది? డబ్బులు నాకు ఆడింగ్ లోడ్ అని తెలియక లవ్ చేశాను. తర్వాత ఆడింగ్ లోడ్ అయ్యాడు. వదిలేమంటావా? వదిలేయడం ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అందుకే నాకు డబ్బులు ఇవ్వండి, నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను డబ్బులు. కావాలంటే మీకు ఎవరైనా అమ్మాయిని సెట్ చేస్తా. సరే మీకు రోడ్డు మీద ఏ అమ్మాయి పోతే అమ్మాయిని సెట్ చేస్తా, సరే? నా 1500 ఇస్తారా మరి? 15 అమ్మాయిని సెట్ చేయనా? ఎవరన్నా వెళ్తారా రోడ్డు మీద? నేను అమ్మాయిని పిలుస్తాను. వాళ్ళు ఎందుకు కొడతారు? ఎవరో ఒకళ్ళు వెళ్తారు రోడ్ల మీద. ఈ అంకుల్ని సెట్ చేయనా మీకు? సరే అక్కడ ఒక అమ్మాయి చూస్తుంది, ఆ అమ్మాయిని సెట్ చేయనా? పిలుస్తాను ఆగు. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? 1500. హలో ఎక్స్క్యూజ్ మీ అమ్మాయి, ఓసారి రావాడు. అయ్యో ఇదా వచ్చిందండి వయ్యారి. నేను పిలిచే అనవసరంగా. ఏంది నువ్వు ఈ సందులో కలిసినది? ఆ సందు కదా నీది. నేనే సందులో తిరిగితే నీకెందుకమ్మా? నాకు అర్థం కాదు. నాకు దరిద్రం నిన్ను పిలిచి వచ్చాను. వేరే దాన్ని సెట్ చేస్తే ఇది వేస్ట్ది.
వేస్ట్ ఏంటి ఏంది ఇలా వేసుకుంటున్నావు ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నా నేను వాళ్ళు నాకు ఏమంటుంది ఇప్పుడు నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇట్లా నువ్వు కాదు ఇట్లా నువ్వు ఏమడుగుతుంది ఎందుకంట అదే నీకెందుకు మధ్యలో ఆపి అనవసరంగా ఆపి మరి ఎందుకు పిలిచినప్పుడు నన్ను నేను నిన్ను అనుకుని పిలవలా మరి ఎవరనుకో దరిద్రం అందరూ పిలుచుకుంటానే ఉంటావు ఇక ఆమె వాళ్ళు ఏదన్నా నిజం అనుకుంటారు నేను ఆ టైప్ కాదు నిన్ను 500 ఇచ్చేస్తాను పిచ్చానికేమన్నా ఏం మాట్లాడుతున్నావు నిన్ను పిలిచాను అసలు నిన్ను అనవసరం పిలిచా నాకేంది టార్చర్ వెళ్ళిపోను వీడి నుంచి నిన్నుగా సెట్ చేస్తాను నేను ఆ ఇంట్లో ఒక అమ్మాయిని సెట్ చేస్తాను నాకు డబ్బులు ఇవ్వండి అసలు వాళ్ళు ఏమంటున్నాను వాళ్ళు అసలు నన్ను ఏం అంటుల్లా అర్థమైందా నువ్వు అసలు ఎందుకు వచ్చా నాకు అర్థంగా నిన్ను పిలవలేదు హలో నేను వేరే అమ్మాయిని అనుకుని నిన్ను పిలిచాను ఎట్లుంటుంది తెలుసా నేను నీకు సెట్ చేస్తానుండు నేను నీకు సెట్ ఈ పిల్ల ఏం చేస్తుంది తెలుసా వాసన చూసుకుంటుంది నేను చూసుకోవట్లే వాళ్ళే మరి పెట్టమన్నారు వాళ్ళే చూసుకోండి నేను పోయిన వాళ్ళందరూ ఎందుకు గెలికాను మేము వెళ్తే నాకు పని ఉంది నాకు డబ్బులు ఇవ్వాలి అప్పు నేను మొన్న వాళ్ళకి వడ్డీకి ఇచ్చా 1500 టక్కర దొంగలా ఉన్నావే దగ్గర నుంచి వేరే హలో నిజంగా వాళ్ళు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నాకు ఇవ్వాలి నేను తీసుకున్నాం మొన్నప్పుడు ఎందుకు తీసుకున్నారు తీసుకోలేదు వాళ్ళు ఇవ్వలేదు ఎవరో కూడా తెలియదు అబద్ధాలు చెప్పొద్దు మీరు నా దగ్గర 1500 తీసుకున్నారుగా ఇవ్వండి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అబద్ధాలు చెప్పొద్దు మీరు నా దగ్గర 1500 తీసుకున్నారుగా ఇవ్వండి నా డబ్బులు నాకు ఇచ్చేయండి కావాలంటే నువ్వు 1500 ఇవ్వండి కావాలంటే నీకు 500 ఇస్తా 1500 ఇచ్చేయండి నిజంగా ఇచ్చేది మీరు ఇవ్వండి ఇప్పుడు చూస్తున్నాం హలో ఏంది ఇప్పుడు నా దగ్గర 1500 తీసుకున్నారుగా కాదు కాదు మేమిద్దరం ఏంది అబద్ధాలు వాళ్ళు ఏం చెప్పారు అనుకుంటున్నా నాకు ఓయే రూమ్ కి వెళ్ళాలి మేము నాకు 1500 మొన్న కావాలని చెప్పి ఇద్దరు తీసుకున్నారు అయితే నాగర షేర్ ఇస్తావా ఇస్తా నేను 1500 నీకు 500 ఇస్తా అయితే ఇవ్వాలి ఇవ్వండి డబ్బులు ఇవ్వు నీకు 750 నాకు 750 ఇంకో 250 ఎక్స్ట్రా మరి తీసుకువ్వండి డబ్బులు ఫోన్ ఇవ్వండి అందుకే ఇంత డిమాండ్ ఆమె ఆ ఫోన్ తాగడ పెట్టుకుని డబ్బులు తీసుకున్నాను ఆ ఫోన్ ఏంది నువ్వే కమ్మా నాకు ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలి డబ్బులు కావాలంటే ఇచ్చారు ఇప్పుడు నాకు ఎందుకంటే మోసం చేస్తున్నావు డబ్బులు ఇవ్వు మొన్న ఇచ్చాను ఆ డబ్బులు నేను ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చామన్నా సిగ్గుందా సరే మీరు నిజంగా డబ్బులు తీసుకోకపోతే మీ జోబ్ లో ఒక ఫోన్ ఉంది ఈ జోబ్ లో ఒక ఫోన్ ఉంది నిజమే కదా మీ జోబ్ లో ఒక ఫోన్ ఉంది ఈ జోబ్ లో ఒక ఫోన్ ఉంది నిజమే కదా అందుకే నాకు ఇచ్చాను మరి నేను నిజమే చెప్పాక డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకోపోను ఇదిగో మొన్న మీరు డబ్బులు తీసుకురా మరి మీ దగ్గర నుంచి మొన్న ఒక అమ్మాయిని సెట్ చేయండి అంటే నేను సెట్ చేయలేను డబ్బులు ఇస్తాను డబ్బులు తీసుకుని మీరు ఏంది డబ్బులు తీసుకుని మీరు ఏంది మొన్న తీసుకున్నా బక్క గల్లీలో పక్క గల్లీనా మాది ఏరియానే కాదు మాది కూడా ఈ ఏరియా కాదు వెళ్తున్నాం వాళ్ళు ఈ ఏరియా కానప్పుడు ఈ ఏరియాలో ఎందుకు తిరుగుతున్నారంటే నేను ఈ ఏరియాలో ఇచ్చాను డబ్బులు మీకు మీరు చూడడమే ఫస్ట్ టైం మరి ఈ ఏరియాలో ఎందుకు పోతురు అది చెప్పండి నాకు ఏం పని మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి వేసుకొని పోతురు మేము ఆ టైం కదండి నిజం చెప్పారు అందుకే వచ్చారు మీరు గల్లీలో అయితే నాకు తెలుసు ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంకొక అమ్మాయిని సెట్ చేయమన్నారు